$50 million 5 కోట్ల నోటు 5 కోట్లు 50 కోట్లు. హలో గాయ్స్, ఈ వీడియోలో ఒరిజినల్ కరెన్సీ నోట్స్ ఎలా రెడీ చేస్తారో తెలుసుకుందాం. మన దేశంలోనే కరెన్సీ రెడీ చేస్తున్నాం కదా, మరి మన దేశంలో పేదవారు ఎందుకు ఉన్నారు? అందరికీ సరిపడా కరెన్సీని ప్రింట్ చేసి ఇస్తే కంట్రీ కూడా డెవలప్ అవుతుందిగా, మరి ఎందుకు అలా చేయరు? ఈ వీడియో లాస్ట్లో తెలుసుకుందాం. మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్టు అయితే మన ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్. ఫ్రెండ్స్, మన దేశంలోనైనా ఇతర దేశంలోనైనా కరెన్సీ నోట్స్ తయారు చేయడానికి వాడే పదార్థమే కాటన్ బెల్స్. ఈ కాటన్ బెల్స్ అంటే హై క్వాలిటీ కాటన్ మొత్తాన్ని సేకరించి వీటిని గెయినింగ్ ప్రాసెస్లో క్లీన్ చేస్తారు. ఆ తరువాత క్లీన్ చేసిన కాటన్ని పెద్ద పెద్ద బండిల్స్ లా తయారు చేస్తారు. ఈ బండిల్స్నే కాటన్ బెల్స్ అంటారు. అయితే కరెన్సీని రెడీ చేయడానికి ముందే ఈ కాటన్ బెల్స్ ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేస్తారు. ఈ చిన్న చిన్న ముక్కలుగా ఎందుకు కట్ చేస్తారు అంటే ఈ కాటన్ బండిల్ ని వాటర్ లో తడిపినప్పుడు ముద్దలా అవుతుంది. అందుకే మనం చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకుంటాం. ఇప్పుడు ఈ కాటన్ మొత్తాన్ని ఒక పెద్ద వాటర్ ట్యాంక్ లో కలుపుతారు. ఆ తరువాత కాటన్ మొత్తాన్ని పెద్ద పెద్ద రోలర్స్ అయిన అడ్వాన్స్ మిషన్ లో వేస్తారు. ఇందులో వేయడం ద్వారా కాటన్ లో ఉన్న వాటర్ మొత్తం బయటికి వస్తాయి. ఈ మిషన్ లో వేయడం ద్వారా కాటన్ లో ఉన్న వాటర్ మొత్తం బయటికి వచ్చేలా చేస్తుంది. అలానే ఈ కాటన్ మొత్తాన్ని పలసటి లేయర్ గా కూడా చేస్తుంది. ఇలా తయారు చేసిన లేయర్ మీద వాటర్ మార్క్ ని ప్రింట్ చేస్తారు. వాటర్ మార్క్ అంటే మన ఇండియా కరెన్సీ కుడివైపు గమనించినట్టు అయితే మీకు ఒక షాడోలా మహాత్మా గాంధీ కనిపిస్తాడు. అలానే వాటర్ మార్క్ ను ప్రింట్ చేసిన తర్వాత ఈ షీట్స్ పై ముందే డిజైన్ చేసిన హాలోగ్రామ్ స్ట్రిప్స్ రీల్స్ ని కూడా ప్రింట్ చేస్తారు. హాలోగ్రామ్ స్ట్రిప్స్ అంటే మన భారత్ కరెన్సీ నోట్ పై గమనించినట్టు అయితే ఒక పలసటి వైర్ లా ఉంటుంది. దానిని హాలోగ్రామ్ స్ట్రిప్స్ అంటారు. అయితే ఈ హాలోగ్రామ్ స్ట్రిప్స్ అనేవి కొన్ని కరెన్సీ నోట్స్ పై సిల్వర్ కలర్ లో ఉంటుంది, మరికొన్ని నోట్స్ పై గ్రీన్ కలర్ లో ఉంటాయి. ఈ హాలోగ్రామ్ స్ట్రిప్స్ వేసిన తర్వాత ఇన్స్పెక్షన్ డిపార్ట్మెంట్ వారు క్వాలిటీ ఇన్స్పెక్షన్ చేస్తారు. ఈ కరెన్సీ మీద ఉన్న వాటర్ మార్క్ కరెక్ట్ ప్లేస్ లో ప్రింట్ అయిందా లేదా అని చెక్ చేస్తారు. అండ్ హాలోగ్రామ్ స్ట్రిప్స్ కరెక్ట్ ప్లేస్ లో ఉన్నాయో అని కూడా చెక్ చేస్తారు. మీరు గనక మన ఇండియన్ కరెన్సీని గమనించినట్టు అయితే మహాత్మా గాంధీ పక్కనే ఉంటుంది ఈ హాలోగ్రామ్ స్ట్రిప్స్. అయితే క్వాలిటీ ఇన్స్పెక్షన్ చేసే టైంలో ఈ కరెన్సీ తయారు చేసే షీట్స్ మొత్తాన్ని రోలర్ నుంచి తీసివేయాల్సి ఉంటుంది. సో క్వాలిటీ ఇన్స్పెక్షన్ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ ఈ షీట్స్ మొత్తాన్ని ఒక పెద్ద రోల్స్ లా తయారు చేస్తారు. ఆ తర్వాత ఒక కటింగ్ మిషన్ సాయంతో 3 రోల్స్ గా కట్ చేస్తారు. ఇప్పుడు ఈ చిన్న చిన్న రోలర్స్ గా కట్ చేసిన మొత్తాన్ని ఒక్కొక్క లేయర్స్ వచ్చేలా చేసి గ్లేజియర్ షీట్స్ గా తయారు చేసి ఒక కటింగ్ మిషన్ సహాయంతో షీట్స్ మొత్తాన్ని స్క్వేర్ షేప్ లో కట్ చేస్తారు. ఇలా స్క్వేర్ షేప్ లో కట్ చేసిన ఈ షీట్స్ అన్నిటిపైన ఒక ప్లాస్టిక్ షీట్ ని ఉంచుతారు. ఈ ప్లాస్టిక్ షీట్స్ ని ఎందుకు ఉపయోగిస్తారు అంటే ప్రింటింగ్ వేసే టైంలో ఈ షీట్స్ కి ఎటువంటి డ్యామేజ్ కాకూడదు అని ఈ ప్లాస్టిక్ షీట్స్ ఉంచుతారు. ఇప్పుడు ఈ షీట్స్ ని ప్రింటింగ్ మిషన్ లో ఇన్సర్ట్ చేస్తారు. ఒక కన్వీనియబుల్ మిషన్ ద్వారా మనకు కావలసిన అమౌంట్ ని ప్రింట్ చేస్తారు. ఈ కరెన్సీ ప్రింటింగ్ టైంలో మనకు తెలియని చాలా సెక్యూరిటీ డీటెయిల్స్ ని ప్రింటింగ్ చేస్తారు. అయితే ఇక్కడ మనకు ఒక డౌట్ రావచ్చు, మనిషికి డబ్బు అంటే ఎంతో అవసరం. మరి మనకు ఆర్బీఐ మనకు ఎంత డబ్బులు కావాలో ప్రింట్ చేసి ఇస్తే అన్ని అవసరాలు తీరిపోతాయిగా. అప్పుడు అలానే ప్రింట్ చేసి డబ్బులు పంచిన కంట్రీ జింబాబ్వే ఇప్పుడు కటిక పేదరికం దేశంలో ఉంది. అప్పుడు అక్కడి నాయకుడు అధికారంలోకి రావడానికి మిమ్మల్ని అందరినీ కోటీశ్వరులను చేస్తా అని చెప్తా, మీకు ఇల్లు ఇస్తా అని వీలు కాని హామీలన్నీ చెప్పి నాయకుడు అవుతాడు. మరి నాయకుడు అయ్యాక ఇచ్చిన హామీలు తీర్చకపోతే జనాలు ఊరుకోరని లెక్కలేనంత డబ్బు ప్రింట్ చేసి పనిచేస్తారు. అంతే, ఇప్పుడు అందరి దగ్గర లెక్కలేనంత డబ్బు ఉన్నాయి. ఇప్పుడు అందరి దగ్గర కోట్ల సంఖ్యలో డబ్బు ఉంది. ఇప్పుడు కోట్లలో డబ్బులు ఉంటే ఏం చేస్తారు? ఒక్క షర్ట్ కోసం 100 మంది ఎగబడతారు. దాంతో ఆ షర్ట్ ప్రైస్ 400 ఉండేది ఒక్కసారిగా డిమాండ్ పెరిగి 40,000 అవుతుంది. వీళ్ళందరి దగ్గర కోట్ల డబ్బులు ఉన్నాయి కాబట్టి 40,000 పెట్టి అందరూ కొనేస్తారు. ఇప్పుడు 40,000 విలువ ఉండే ఈ షర్ట్ 4 లక్షలకు పెరుగుతుంది. దీన్నే ఇన్ఫ్లేషన్ అని అంటారు. అంటే మన దగ్గర ఎక్కువ డబ్బులు ఉంటే మనకు అవసరాలకు కావలసిన వస్తువుల ధరలు కూడా చాలా పెరుగుతాయి. ఇంకా ఎగ్జాంపుల్ గా చెప్పాలంటే 10 రూపాయలు ఉండాల్సిన టీ రేట్ 1,00,000 రూపాయలకు పెరుగుతుంది. కిలో టమాటా రేట్ 5 లక్షలు అవుతుంది. ఒక్క ఫోన్ కొనాలి అంటే 1,00,00,000 రూపాయలు అవుతుంది. అలా జింబాబ్వే నాయకుడు ఏం చేశాడో తెలుసా? ఏకంగా 50 కోట్ల నోటుని రెడీ చేస్తాడు. అసలు ఒక్కసారి మీరే ఆలోచించండి, 50 కోట్ల నోట్ అంటే అసలు వీళ్ళ దేశం అంతా ఎంత పాతాళంలోకి తొక్కేశాడో మీరే ఆలోచించండి. అందుకే మన చేతిలో డబ్బులు రెడీ చేసి అంత పవర్ ఉన్నా ఇలాంటి పనులు చేయరు.
చేస్తే జింబాబ్వే దేశంలా మన దేశం కూడా సర్వనాశనం అవుతుంది. ఫర్ మోర్ వీడియోస్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్.